హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో అప్డేట్ వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ అప్డేట్లో వచ్చేసరికి మనకు ఫీ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఫీ డేట్ అనేది ఫీ పేమెంట్ని డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ డేట్ వచ్చేసరికి మనకు 24 ఫిబ్రవరికి అయితే ఉండే కదా లాస్ట్ డేట్. అంటే ఫైన్ లేకుండా పే చేసుకునే అవకాశం అయితే ఉండే. ఉస్మానియా యూనివర్సిటీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ అప్డేట్ గురించి క్లారిటీగా చూద్దాం. మీ లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఇచ్చే చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఫర్ ఎగ్జామ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్క్ చేస్తున్నాను చూడండి. ఇది ఇవ్వడం సర్క్యులర్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఫిబ్రవరి 25 రోజు అయితే రావడం జరిగింది. చూడండి, యూజీ, సిబిఎస్ఈ, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ సెమిస్టర్స్ వచ్చేసరికి 4th, 6th వచ్చేసరికి రెగ్యులర్ ఎగ్జామినేషన్. అదేవిధంగా మనకు బ్యాక్లాగ్ వచ్చేసరికి 1st, 2nd, 3rd, 4th, 5th, 6th ఏప్రిల్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డేట్ వచ్చేసరికి చూడండి, అంటే ఫైన్ లేకుండా మనం ఎలాంటి ఫీ పే చేయకుండా 28 ఫిబ్రవరి వరకు అయితే పే చేసుకోవచ్చు. 28 ఫిబ్రవరి వరకు అయితే పే చేసుకోవచ్చు. కాలేజీ వాళ్ళు వచ్చేసరికి మార్చి 1 వరకు కాలేజీ వాళ్ళు పే చేస్తారనమాట. తర్వాత 500 రూపీస్ ఫైన్తోని మార్చ్ 3 and 4th డే అయితే పే చేసుకోవాలి. అదేవిధంగా 5th మార్చ్ వరకు అయితే కాలేజీ వాళ్ళు పే చేస్తారనమాట. ఈ అప్డేట్ ఇవ్వడం చాలా మంచిదైంది. ఎందుకంటే చాలా మందికి అయితే ఫీ పే చేసుకోవడానికి, బ్యాక్లాగ్ ఫీ కట్టుకోవడానికి చాలా ఫైన్స్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా ఎక్స్టెండ్ చేయడం చాలా అయితే మంచిదైంది అనమాట. ఇది ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.